ఏజ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైతే మన బాడీ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తది. అంటే ఫస్ట్ మేజర్ సిగ్నల్స్ జుట్టు ఊడిపోవడం, స్కిన్ డ్రై అయిపోవడం, లేదు అనుకుంటే లిప్స్ బాగా కంప్లీట్‌గా డ్రై అయిపోవడం అట్లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం మన బాడీ గురించి కేర్ తీసుకోవాలి. అలా హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఒక మంచి రెసిపీ ఇది. చియా సీడ్స్ పెరుగుతో చేసింది. 2 ఫుల్ స్పూన్స్ చియా సీడ్స్ ఒక బౌల్‌లో వేసుకొని బౌల్ నిండా వాటర్ పోసేసి కనీసం 2 గంటలు లేదంటే ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకుని ఉంచుకోవాలి. కనీసం 2 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి. 2 గంటలు ఖచ్చితంగా టైం పడుతది చియా సీడ్స్ అనేవి నానడానికి. అలా నానకుండా హాఫ్‌గా నానినవి తింటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయంట. అస్సలు మంచిది కాదది. సో, ఇలా కంప్లీట్‌గా నానిన చియా సీడ్స్‌ని మాత్రమే మనం వాడుకోవాలి. మీరు చియా సీడ్స్ నానినప్పుడు చెక్ చేస్తే భలే సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే పైనున్నవన్నీ స్లోగా కిందకి వాటర్‌లో పైనున్నవన్నీ కిందకి దిగిపోతాయి. అప్పుడు మీకు స్ట్రెస్ రిలీఫ్‌గా కూడా ఉంటది. మీకు నచ్చితే ఈ టిప్‌ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అంటే కంప్లీట్‌గా నానిన తర్వాత 2 ఫుల్ స్పూన్స్ మాత్రమే రోజు తీసుకోవాలి. నానిన చియా సీడ్స్ 2 ఫుల్ స్పూన్స్ తీసుకోవాలి అంతే. మరి ఇంత నానపెట్టావు గదా! ఏం చేస్తావు అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3-4 డేస్ బానే ఉంటది. పర్ పర్సన్ 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 1 స్పూనే మేము తీసుకుంటాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 ఫుల్ స్పూన్స్ పెరుగు వేశాను నేనిక్కడ. పెరుగుని బాగా బీట్ చేసిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ చియా సీడ్స్ వేశాను. ఇది ఒక పర్సన్‌కి కంప్లీట్‌గా సరిపోతది. మేమైతే కంప్లీట్‌గా ఒకేసారి తినకుండా బ్రేక్స్‌గా అంటే మార్నింగ్ టైము, ఆఫ్టర్‌నూన్, నైట్ 3 మీల్స్‌కి స్ప్లిట్ చేసుకొని తినేస్తాం. కావాలనుకుంటే మీరు దీంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, నట్స్ యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మీ చాయిస్. క్యారెట్, బీట్రూట్ గ్రేట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఏంటంటే ఎప్పుడైనా క్రంచీగా తినాలి అనిపించినప్పుడు కొంచెం తాలింపు యాడ్ చేసుకుంటాము. అదే పోపు అంటాం కదా! పోపుని యాడ్ చేసుకొని తినేయడమే. సాల్టు అట్లాంటిది ఏది నేను ఇక్కడ యాడ్ చేయలేదు. కావాలనుకుంటే మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని. చియా సీడ్స్ మీకు పడతాయా లేదా అని టెస్ట్ చేసుకొని మాత్రం తినడం మర్చిపోకండి. ఇది పిల్లలు, పెద్దలకి ఎవరికైనా చియా సీడ్స్, పెరుగు ఓకే అనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా మంచిదే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం లైక్, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.